సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధి కృష్ణారెడ్డిపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి చెందిన బస్సుకు అగ్ని ప్రమాదంకు గురైంది. పిల్లలను ఎక్కించుకునే క్రమంలో కింద స్పార్క్ వచ్చి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ హుటాహుటిన బస్సులో నుంచి పిల్లలను కిందకు దించేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. సంఘటన జరిగిన సమయంలో బస్సులో 5 మంది విద్యార్థులున్నారు. మంటలను ఆర్పిన ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పివేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆర్టీఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ పిల్లలను పికప్ చేసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మొదట ఇద్దరిని పికప్ చేసుకున్నారని, తర్వాత ఇంకొకరిని పికప్ చేసుకునే సమయంలో బస్సు కింది భాగంలో మంటలు రావడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ పిల్లలను దించి వేయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. పాఠశాల బస్సు పిల్లలు ఉంటారు. రాజగోపాల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లల్ని చూసుకుందామని అటు తిరిగి ఆ గ్రౌండ్ డ్రైవర్ विजयराव साहब आया वहाँ तो विजयराव अरे ना खुद मैं मुझे चल కింద మా సెక్యూరిటీ కూడా చూసాడు. కింద వాటర్ మీరే కొట్టారా? మేమే కొట్టలేదు సార్. ఇక్కడ బ్యాటరీలుగా మేము కొట్టాము. అలా వచ్చి ముందు నుంచి మళ్ళీ వెనక్కి మొత్తం వెళ్ళిపోయింది. లేదు సార్, మా పిల్లలు ఎక్కుతున్నారు. ముగ్గురు ఎక్కాలి. ఏదో మెల్ట్ అవుతున్నాను బ్యాటరీ నుంచి వచ్చింది. ఎక్కడ వచ్చిందో మాకు తెలియదు. ఫస్ట్ మిడిల్ వచ్చింది. ఆ వైర్ కాలిపోయి అది మొత్తం డ్రాప్ అవుతుంటే స్టార్ట్ అయిన తర్వాత మమ్మల్ని అప్పటికే కాల్ చేస్తారు. 742 కాల్ చేస్తే 8:25, 8:30 మధ్యలో వాటర్ పైప్ వేసి మొత్తం ప్రయత్నం మేము చేసాం. ఎంతవరకు ఆగలుగుతాం ఎందుకంటే పిల్లల్ని సేఫ్ చేయాలని చెప్పి వాళ్ళు దూరం పెట్టి మీ అందరం దూరంలో ఉంది మా ప్రయత్నం.
చేయండి. ఇప్పుడు చేయండి. మా వాళ్ళు వచ్చారు ఇప్పుడు. అబ్బాయి మా అబ్బాయి లేడు, వెనక నేను మా పాపను ఎత్తుకొని వస్తాను. వాళ్ళిద్దరు ఎక్కారు, లోపలికి ఎక్కుతున్నారు. ఆరుష్ ఎక్కాడు, కొంచెం మూవ్ చేశాడు డ్రైవరు. సెక్యూరిటీ అవి నేను ఎప్పుడు వచ్చాను. వీళ్ళు వచ్చారు, దింపేశారు. అదే సెక్యూరిటీ వచ్చి చెప్పాడు. ఒక మంట వస్తుంది సార్. వాడే దింపేస్తున్నాం అందరినీ. నేను ఇసుక కూడా తెచ్చిపోసాను, ఆ పోస్ట్ ఇంతవరకు అవుతుంది. పాటు తీసుకోండి. డ్రైవర్ ఎవరు? డ్రైవర్ అది ఆర్డర్ కదా సార్, విజ్ఞాన్ స్కూల్ డ్రైవర్. ఆయన కూడా వచ్చి ఆయన హెల్ప్ చేసాడు. కొంచెం ఫార్వర్డ్ వాటర్ కూడా కొడుతుంది. ఏజీ రాలేదు, అది అంత చిన్నది వాటర్. నమస్తేనా? అన్న ఏఎస్ కాల్పింది మన ఏఎస్ఆర్ హోమ్స్ ఉంది, కళ్యాణ్ ఎస్టేట్, రామేశ్వరం పక్కన. నేను రవికుమార్, అసోసియేట్ జనరల్ మేనేజర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పటాన్చెరు. ఇక్కడ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక్కడ స్టార్టింగ్ యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ పికప్ 2 పిల్లలు ఎక్కారు, అప్పుడు ఏమీ లేదు. సెకండ్ పికప్ ఎక్కే ముందు 3 పిల్లలు, ఈ అపార్ట్మెంట్లో 3 పిల్లలు ఎక్కే ముందు జస్ట్ శబ్దం రావడంతో ఆ 3 ప్లస్ 2 పిల్లల్ని దించేసి అపార్ట్మెంట్ లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చిన తర్వాత మంటలు అదుపు చేయడానికి అపార్ట్మెంట్ వాళ్ళు వాటరు, పైరెట్, మన స్కూల్ బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దాంతో ట్రై చేసినా కూడా కొద్దిగా మంటలు తగ్గిపోయింది. బట్ కాకపోతే ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటికి అంతవరకే వాళ్ళకి ఫైర్ సిబ్బంది వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. దాదాపుగా వాళ్ళు 35 నుంచి 45 నిమిషాల మధ్యలో లేట్ తీసుకొని వచ్చారు. అప్పటి వరకు బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఇది ఫైర్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల లేట్ అయింది. సో అది మొత్తం పూర్తిగా బస్సు మాత్రం దగ్ధం అయిపోయింది. పిల్లలు మాత్రం అందరూ సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఏమీ కాలేదు, ఎటువంటి హాని జరగలేదు, అందరూ బాగున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు పిల్లల్ని పికప్ చేయడానికి ఇక్కడ మన రేణిగుంట దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 3 పిల్లలు ఆల్రెడీ ఎక్కారు. ఎక్కిన తర్వాత కింద బ్యాటరీ దగ్గర చిన్న పొగలు వస్తుంటే అపార్ట్మెంట్ వాచ్మెన్ ఆ డ్రైవర్ గారికి అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ షార్ట్ సర్క్యూట్, ఆ పిల్లల్ని వెంటనే దింపడం కూడా జరిగింది. డ్రైవర్ గారు అప్రమత్తమై షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ కూడా కొద్దిగా మొత్తం కాలిపోయింది. అంతలోపల ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా వచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేసి నీళ్ళతో మొత్తం ఆర్పడం జరిగింది. కాకపోతే పిల్లలకు కూడా ఏం జరగలేదు.
అందులో పాత బస్సు కూడా కాదు, ఇది కొత్త బస్సు మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది. ఇందులో ఏదో బ్యాటరీ ప్రాబ్లం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చాలా సురక్షితంగానే పిల్లలు ముగ్గురు ఉంటే దిగిపోయారు. ఈ బస్సు కూడా మొత్తం ఫైరింగ్ చార్పేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఇక ముందు కూడా ఇట్లాంటివి ఏం జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలని మేము స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తున్నాము.